అది ఒక సాధారణ మలుపు కాదు. ఒక చిన్న పొరపాటు ఒక కుటుంబాన్ని, జీవితాన్ని మార్చేయగల ప్రమాదకర స్థలం. ఎక్కడనుకుంటున్నారా? పాలమూరు జిల్లా కలెక్టరేట్ ముందు ఉన్న ఈ డేంజర్ టర్నును ప్రతిరోజు వేల మంది వాహనదారులు దాటుతున్నారు. కానీ ఈ మలుపు దగ్గర వేగం తగ్గించాలి అని చెప్పే స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఎక్కడా? రాత్రి సమయంలో ఈ మలుపు ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఊహించండి. ఇక్కడ ఈ రంబుఫుల్ స్ట్రిప్స్ ఉన్న ముందుగానే ప్రమాదాన్ని గుర్తు చేసే పెద్ద హెచ్చరిక బోర్డు లేకపోవడం వాహనదారులను ఆందోళనకు కలిగిస్తుంది. ఈ వీడియో ఎవరిని తప్పుపట్టడానికి కాదు, ఒక ప్రాణాన్నైనా కాపాడాలనే ఉద్దేశం చేస్తున్న ప్రజా అవగాహన ప్రయత్నం. ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ వేగాన్ని తగ్గించండి, మలుపు వద్ద అప్రమత్తంగా ఉండండి. సంబంధిత అధికారులు కూడా వెంటనే హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ వార్నింగ్ సైన్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వీడియోను తప్పక షేర్ చేయండి. ఒక షేర్ ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం కావచ్చు. ఇలాంటి ప్రజా సమస్యలపై నిజమైన కథనాల కోసం మా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంటు రూపంలో తెలియచేయండి. జేసీఎల్ న్యూస్ టీవీ, నిజం ఆగదు, తప్పు దాగదు. జే అంటే జ్యుడిషియరీ, సి అంటే కాన్స్టిట్యూషన్, ఎల్ అంటే లెజిస్లేచర్. ఇట్లు మీ పాలమూరు పోరడు జేసీఎల్ న్యూస్ టీవీ జైపాల్. థ్యాంక్ యూ. పూర్తి వార్తని చూడండి. భూత్పూర్ నుండి మహబూబ్ నగర్ వెళ్ళే బైపాసు అయితే ఇక్కడ ఈ స్పీడ్ బ్రేక్లు ఏవైతే ఏర్పాటు చేశారు కదా, ఈ స్పీడ్ బ్రేక్లు ఇవి ఏర్పాటు చేశారు కదా, ఈ స్పీడ్ బ్రేక్ల వల్ల ఏమవుతుందంటే ఆన్ నుంచి స్పీడ్గా జనాలు వచ్చేసేసిన తర్వాత ఒకవేళ హెవీ స్పీడ్లో కనుక వస్తే వీడికి వచ్చేసిన తర్వాత సడన్గా ఈ స్పీడ్ బ్రేక్ల మీద ఆ స్పీడ్ కంట్రోల్ అవ్వక బండ్లు ఎగిరి స్కిడ్ అయ్యి ఇటు గుద్దుకోవడం లాంటివి జరుగుతుంది. మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్పీడ్గా ఇట్లా వచ్చి తెలియకుండా వచ్చేసి వస్తే వెహికల్స్ ఎలా జంప్ అవుతాయో చూడండి. తక్కువ స్పీడ్లో వస్తే పర్వాలేదు, ఎక్కువ స్పీడ్లో వస్తే వెహికల్స్ కంప్లీట్గా జంప్ అయిపోతున్నాయి. జంప్ అయిపోయేసేసి ఇమ్మీడియట్లీ ఇక్కడ మనకు వచ్చేసేసి బార్కెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ మ్యాక్సిమం యాక్సిడెంట్ స్పాట్గా గతంలో చాలా వరకు యాక్సిడెంట్లు అయ్యాయి. యాక్చువల్గా ఇది వర్షాకాలం సీజన్ కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం వచ్చే వాళ్ళకి అందరికీ ఇది చాలా ప్రమాదకరంగా తయారైందంట. దీనికి సంబంధించింది ఇది కాకుండా పెద్ద స్పీడ్ బ్రేకర్లు పెడితే బాగుంటుంది. ఒకవేళ స్పీడ్గా వచ్చేసి ఇక్కడ ఇది కంట్రోల్ కాక వెళ్ళి ప్రమాదం జరిగే ఆస్కారం. అంటే గతంలో దగ్గర ఒకటే వారంలో 6-7 యాక్సిడెంట్లు అని కొన్ని స్పాట్ డెత్లు కూడా జరిగినాయి ఇదే ప్రాంతంలో. సో వర్షాకాలం సీజన్లో కాబట్టి రోడ్లు తడిగా ఉంటాయి. మనకు టైర్లకు రోడ్డుకు టైర్కు మధ్యలో వాటర్ జామ్ అయితే ఎయిర్ ఫామ్ అయిపోయేసేసి ప్రమాదాలు కూడా ఇంకా చాలా పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈడ జాతీయ రహదారి వాళ్ళు ఏవైనా ప్రమాద హెచ్చరిక బోర్డు లాంటిది పెట్టి, లేదంటే పక్కనే కలెక్టరేట్ కార్యాలయంలో ఒకవేళ స్పీడ్గా వచ్చేస్తే రోడ్ అర్థం కాకపోతే ఇక్కడ అక్కడ డివైడర్ కొట్టుకోవచ్చు. స్లోగా వస్తే ప్రాబ్లం లేదు, ఫాస్ట్గా వస్తే మాత్రం ప్రమాదం జరిగే ఆస్కారం చాలా ఉందన్నమాట. ఒకవేళ ఫాస్ట్గా వస్తే రోడ్ అర్థం కాకపోతే వెళ్ళేసేసి ఇక్కడ డివైడర్లకు హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోడ్డుకు ప్రమాదాలు జరిగిన సంఘటనలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా చూస్తాం. ఇక్కడ రహదారి పైన సడన్ గా లారీలు బ్రేక్ కొట్టడం వల్ల ఈ రోడ్ అంతా గ్లిచ్గా ఉంది చూడండి. ఇక్కడ గతంలో జరిగిన యాక్సిడెంట్స్ అంటే బండ్లు వచ్చి గుద్దుకోవడం, తగలడానికి సంబంధించిన ఇక్కడ శకలాలు కూడా పడి ఉన్నాయి. అయితే దీనికి ఇక్కడ కల్వాటు ఉండడము, స్పీడ్ టర్నింగ్ ఉండడము, స్పీడ్ బ్రేకులు ఉండడము. ఆ టర్నింగ్లు ఏమవుతుందంటే దాని నుంచి 80-90 స్పీడ్ వస్తే టైర్ జారిపోతుంది, డ్రైవర్కి బండి కంట్రోల్లో ఉండడం లేదు. దానివల్ల చాలా ప్రమాదాలు అయితే ఉన్నాయి. దీనిపైన జాతీయ రహదారి అధికారులు, ప్రభుత్వ అధికారులు, పాలకులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకోసం అంటే ప్రమాదాలు జరగడానికి సందర్భంగా ఆ కంట్రోల్ కాకుండా వచ్చి ఇక్కడ మనకి చూసుకోవచ్చు కదా, ఏదైతే రక్షణ గోడ ఉందో రక్షణ గోడ కూడా మనకు గుద్దుకొని కంట్రోల్ కాకుండా వచ్చి గుద్దుకున్నవి కూడా ఉన్నాయి. గతంలో ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉంది కాబట్టి ఇప్పటికైనా జాతీయ రహదారి అధికారులు స్పందించి ఈడ ఒక హెచ్చరిక బోర్డు ముందు టర్నింగ్ దగ్గర రోడ్డు ప్రమాదకరంగా ఉంది, నిదానంగా పోండి అని, లేదంటే స్పీడ్ కిలోమీటర్ బారియర్లుగా ఏమైనా పెడితే ప్రమాదాలు మనం నివారించిన వాళ్ళం అవుతాం. ఎందుకోసం అంటే అందరం కష్టపడి పనిచేసే వాళ్ళము, రోడ్డు పడే వాళ్ళు. ఇప్పుడు అక్కడ మనకు టవేరా ఫాస్ట్గా వస్తుంది చూడండి. ఒకవేళ ఇలాంటి టర్నింగ్లో ఇలాంటి సందర్భం ఒకవేళ అవుట్ అయ్యిందనుకో, యువతలో ఉన్నవాడు స్పాట్గా అవుట్ అవుతాడు. అంత స్పీడ్గా రావడం వల్ల కూడా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటాయి. హెవీ లోడ్ బండ్లు అయితే ఆ టర్నింగ్లో స్పీడ్కి ఇట్లా వచ్చేస్తే స్పీడ్ అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది, రావడం స్పీడ్ రాకపోతే ఎగురుతుంది కదా, వీళ్ళకి అనేది రోడ్డు గ్రిప్ దొరకక ప్రమాదాలు జరుగుతున్నాయని చాలా మంది సీనియర్ ఎక్స్పర్ట్ డ్రైవర్లు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు ఈ రోడ్డు పైన దృష్టి సారిస్తారని, ప్రమాదాలు నిర్వర్తిస్తారని కోరుకున్నాను. జైపాల్, జేసీఎల్ న్యూస్ టీవీ,
ఫ్రమ్ భూత్పూర్ రోడ్, మహబూబ్ నగర్.